వెల్కమ్ టు ఎలోహిం లైఫ్ ఛానల్. నిర్గమకాండము 1వ అధ్యాయము 10వ వచనం మన లేఖనాన్ని ధ్యానించబోతున్నాము. గత వర్తమానంలో 10వ వచనం వద్ద మనము లేఖనాన్ని ముగించి ఉన్నాము. ఇప్పుడు అక్కడి నుంచే మనకు ఆత్మ సంబంధ విషయాలు తెలుసుకోవడం కోసం గాను ఉపయోగార్థంగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు 10వ వచనం నుంచి లేఖనాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. ఇక్కడ మనం ఒక మూల సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఏమిటి అనగా ఫరో అని చెప్పంటే మనకు వెంటనే గుర్తుకు రావాలి. ఫరో అని చెప్పంటే అపవాది అనగా సాతాన్ అనే విషయాన్ని గుర్తుకు రావాలి. ఫరో సాతాన్తో సమానంగా మనం భావించుకొని లేఖనాన్ని ధ్యానించవలసిన అవసరత ఉన్నది. మరియు ఐగుప్తు అనగా ఇది లోకమునకు సాదృశ్యముగా ఉన్నది. అలాగైతే లోకము ఎలా వచ్చినది? లోకము అనేది అపవాది ఏర్పాటు చేసుకున్న అనగా సాతాను ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ. ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏమిటని చెప్పంటే భూమి వేరు, లోకము వేరు. మనం ఎక్కడ ఉన్నాము? మనం భూమి మీద ఉండాలి, కానీ లోకములో ఉండకూడదనేదే సారాంశమై ఉన్నది. దీని గురించి భక్తుడైన యోహాను రాసిన మొదటి పత్రికలో అన్నాడు కదా, ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వారిలో ఉండదనే సత్యాన్ని ఆయన చెప్పి ఉన్నాడు. అలాగైతే లోకము అంటే భూమి అనే అర్థం కాదు. భూమి వేరు, లోకం వేరు. మనం ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి, కానీ ఎక్కడ ఉండకూడదు? లోకములో ఉండకూడదు. కారణము లోకము అనేది సాతాను ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. కనుక ఆ వ్యవస్థ ఎలా ఉంటుందో, ఆ లోకాధిపతి అయినటువంటి అపవాది సాతాను వాడి పరిపాలన ఎలా ఉంటుందో ఈ విషయాలన్నీ స్పష్టముగా నిర్గమకాండలో మనం చూడగలుగుతాము. అందుకని ఇప్పుడు ఫరో అంటే ఎవరు? సాతానే అనుకోండి. ఇప్పుడు సాతాన్ని అది మనం చూస్తున్నాం. ఏం జరిగింది ఇప్పుడు? అన్నాడు కదా, ఇశ్రాయేలును చూశాడు. ఇశ్రాయేలు చూసినప్పుడు అతను డౌట్ వచ్చింది. ఏమని? వీరు నా మనుషులు కారు. వీరు ఎవరి మనుషులు? వీరు దేవుని మనుషులు. అలాగైతే ఎప్పుడైనా సరే వీరు నాకు ప్రమాదకారని చెప్పని భావించాడు. వీరు నాకు విరుద్ధంగా యుద్ధం చేస్తారు, నా శత్రువు అయినటువంటి దేవునితో కలిసిపోతారు అనేదే సాతాను యొక్క కుతంత్రము. అందుకని ఇప్పుడు ఏం తెలుసిన, దేవుని పిల్లలు దేవునికి చెందకుండా ఉండాలి. నెంబర్ 1. రెండవది అలాగని చెప్పని ఐగుప్తులు వదిలిపెట్టి పోకూడదు. దేవుని దగ్గరకు వెళ్ళకూడదు. ఐగుప్తు అని చెప్పంటే లోకాన్ని వదిలిపెట్టి కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు వారు వెళ్ళకుండా ఉండటానికి, ఐగుప్తును వదిలిపెట్టకుండా ఉండటానికి ఒక ప్రత్యామ్నాయాన్ని అపవాది అనగా సాతాను ఫరో ఏర్పాటు చేసుకున్నాడు. దాన్నే మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాము. అలాగైతే దేవుని పిల్లలు ఎవరి గురించి నేర్చుకోవాలి? అపవాది గురించి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని గురించి ఎలా నేర్చుకుంటున్నామో అలానే అపవాది గురించి కూడా దేవుని పిల్లలమైన మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ బాధాకరమైన సంగతి అని చెప్పంటే క్రైస్తవులు ఏమంటారు తెలుసునా? ఆ అపవాది గురించి మనకెందుకు, సాతాను గురించి మనకెందుకు, దాన్ని వదిలేయండి, దేవుని గురించి మాత్రమే చెప్పండి, వింటామని చెప్పి అంటారు. అంటే దేవుడు పిచ్చోడే రాయించాడు ఈ విషయాలు ఏమన్నా? కనుక ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? శత్రువైన అపవాది గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు కదా, అపవాది తంత్రములను అనగా సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే అపోస్తలుడైన పౌలుకి ఏం తెలుసు? సాతాను జిమ్మిక్కులు, వాడేసే తంత్రాలు, వాడేసేటువంటి ఏ పనులు ఉన్నాయో అవన్నీ అపోస్తలుడైన పౌలుకు బాగా తెలుసు. అలాగైతే మనల్ని కూడా ఏం కోరుకుంటున్నాడు? మనము ఎరుగని వారం కావని చెప్పి అన్నాడు. అంటే మనకు కూడా ఏం తెలియాలి? అపవాది యొక్క తంత్రాలు, వాడు ఏం పనులు చేస్తాడో, వాడు ఎలా ఆలోచన చేస్తాడో, వాడు ఎలా మనం ప్రేరేపిస్తాడో ఈ సంగతులన్నీ మనకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అవి పుష్కలంగా ఎక్కడ తెలుస్తాయని చెప్పంటే నిర్గమకాండం తెలుస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు వదిలిపెట్టి ఎర్ర సముద్రం దాటేంత వరకు మనకు అపవాది ఎలా పనిచేస్తాడో మనం స్పష్టంగా చూడవచ్చు. అందుకని ఇవి మన ఆత్మ సంబంధమైన జీవితానికి చాలా చాలా ప్రయోజనకరమైనటువంటి గ్రంథముగా నిర్గమకాండము ఉన్నది. మనకు బైబిల్లో ఏ పుస్తకంలో అంటే ఏ గ్రంథంలో కూడా అపవాది అంటే ఏమిటి, లోకం అంటే ఏమిటిది, లోకంలో ఎలా జీవిస్తున్నారు ఈ సంగతులన్నీ కూడా చాలా స్పష్టంగా నిర్గమకాండం చెప్పబడ్డాయి. మరి ఎక్కడ చెప్పలేదు. ఎందుకని? ఇక్కడ దృశ్యరూపంగా చెప్పబడింది. దృశ్యరూపంగా చెప్పబడ్డాయి. యోహాను పత్రికలో అయితేనేమో అవి మాటల రూపంలో చెప్పబడ్డాయి. కానీ ఇక్కడ నిర్గమకాండం అంతా కూడా ఏమైనది? ఒక దృశ్య రూపంలో మనకు
అపవాది గురించి అనగా సాతాను గురించి, ఆ తరువాత లోకము గురించి, లోక వ్యవస్థ గురించి చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అలాగైతే ఇప్పుడు మనము ఆ వచ్చిన ధ్యానం చేద్దాం. 10వ చెప్తుంది కదా, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. ఇక్కడ సాతాను ప్లాన్ ఏమిటిది? వారు విస్తరింపకుండునట్లు. ఈ ప్లాన్ మనం గమనించాలి. సాతాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ కాకూడదు? దేవుని పిల్లలు ఎక్కువ కాకూడదు. ఎవరు ఎక్కువ ఉండాలి? వాడి బ్యాచ్ ఎక్కువ ఉండాలి. దేవుని పిల్లలు కనుక ఎక్కువ మంది అయ్యారనుకోండి, ఏమవుతుంది? మన ఆటలు సాగవు. వారు ఎప్పటికైనా దేవునితో కలిసిపోయేవారే. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసునా? వారి జనాభా పెరగకుండా చూసుకొని ప్లాన్ వేసాడు. అంటే అర్థం ఏమిటిది? ఇక్కడ మన ఆత్మ సంబంధం సత్యము వెల్లడవుతూ ఉన్నది. ఏమని? దేవుని పిల్లలు కనుక ఎక్కువైపోతే అపవాది అంతముందుతాడనేది వాడికి బాగా తెలుసు. అందుకని వాడు ఏం ప్లాన్ చేస్తాడు తెలుసునా? వీడు దేవుని బిడ్డ అని కనుక వాడు తెలిస్తే వెంటనే ఏం చేస్తాడు? అతన్ని ఆ హద్దుల్లో ఉంచడానికి ప్రయత్నిస్తాడు. అతను ఏమాత్రం కూడా ఫలాభివృద్ధి పొందకుండా ఉండటం కోసం ప్రయత్నిస్తాడు. ఒకవేళ ఫలాభివృద్ధి పొందేటట్టుగా ఉంటే ఎవరిని పెంచాలని చూస్తాడు తెలుసునా? వ్యతిరేక దిశలో స్త్రీలు ఉండాలి కానీ పురుషులు ఉండకూడదని చెప్పి భావిస్తాడు. కనుక ఇక్కడ అపవాది యొక్క లక్షణాలను ఫరోలో మనం పుష్కలంగా చూస్తున్నాం. ఏమన్నా తెలుసునా? వారు ఏం చేయకూడదట? విస్తరింపకుండున్నట్లు. మీరు గమనించిన లోకంలో దేవుని దగ్గరికి ఎందుకు రానుకుంటున్నారు జనాలు? దేవుని ఎందుకు నమ్ముకోనుకుంటున్నారు? వాడు వేసే ప్లాను. దేవుని పిల్లలు కనుక దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, వారు దేవుని ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా వారు కనుక ఎదిగితే అపవాది పని అంత ముందించబడుతుంది. ఈ భూమికి పట్టిన పీడ విరడవుతుంది. వాడుకున్న అదేమవుతున్నప్పుడు వాడు శిక్ష పొందుకుంటాడు. అది వాడికి ఇష్టం లేదు. అందుకని మొదటిగా చేసే ప్లాన్ ఏం తెలుసునా? దేవుని పిల్లలు అనేవారు విస్తరించకూడదు. ఎవరికైనా తెలుసు ఈ ప్లాన్ ఏమన్నా? అవును కదా? చాలామందికి ఈ సంగతి తెలియదు. అలాగైతే ఇక్కడ మరి పెరగకుండా ఉంటే ఏం చేయాలి? జనాభా పెరగకుండా ఉండాలి. అంటే దేవుని పిల్లలు అనేవారు, క్రైస్తవు, ఇప్పుడు భాషలు చెప్పుకుంటే క్రైస్తవులు అనేవారు పెరగకుండా ఉండాలి. పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? యుక్తిగా నడుచుకోవాలి. అర్థమవుతుంది? ఇక్కడ వాళ్ళన్న మాట్లాడండి. యుక్తిగా అంటే అర్థం ఏమిటిది? వాళ్ళకు కూడా తెలియకుండా మనం ఏం ప్లాన్ గీసామో, మనం గీసిన ప్లాను ఎవరో తెలియకూడదు, దేవుని పిల్లలకి తెలియకుండా మనం నడుచుకోవాలి. తెలిస్తే ఏమైపోతుంది? వారు మేలుకుంటారు కదా. అర్థమవుతున్నాయా? తెలిస్తే దేవుని పిల్లలు మేలుకునే ప్రమాదం ఉన్నది. వారు మేలుకోకుండా ఉన్నట్టు ఏం చేయాలి? వారికి తెలియకుండా వారిని మనము ఏం చేయాలి తెలుసునా? వల వేసి పట్టుకోవాలి. మన బోనులో వారిని ఇరికించుకోవాలి. ఇదే సాతాను యొక్క ప్లాను. అందుకని తెలుసునా? యుక్తిగా నడుచుకుందాము రండి. ఏమన్నాడు ఇప్పుడు ఆయన? యుక్తిగా నడుచుకుందాము రండి. ఇక్కడ ఎందుకు యుక్తి నడుచుకోవాలి? ఎందుకు యుక్తిగా నడుచుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు వాడు దేవుని పిల్లల జనాభా పెరిగితే అపవాది పని అయిపోతుందని తెలుసు. కాబట్టి ఇది ప్రాక్టికల్గా మనం నేర్చుకోవాల్సిన సత్యము. కనుక దేవుని పిల్లలమైన మనము ఏమనుకోవాలి? ఎంతగా పెరిగితే అంతగా అపవాదికి నాశనము. అందుకని మనం పెరగకుండా వాడు ఎన్ని ప్లాన్లు గీయాలో అన్ని ప్లాన్లు గీస్తూనే ఉంటాడో. అయితే మనకు తెలుస్తాయి అని చెప్పంటే మనకు తెలియనివ్వడు. అందుకని దేవుని పిల్లలు మనం ఏం చేయాలి? ఇప్పుడు వాడి ప్లానులను తెలుసుకోవాలి. ఇక్కడ ఫరో అన్నాడు కదా యుక్తి అన్నాడు, దాన్నే అపోస్తలుని పౌలు అన్నాడు కదా తంత్రము అని చెప్పి అన్నాడు. ఫరోకి అదేమిటిది? యుక్తి. ఫరో దృష్టిలో దాన్నే ఉన్నారు యుక్తి. అయితే ఆత్మ సంబంధమైన దేవుని దృష్టిలో చూస్తే ఆ ఫరో చేసిందంతా కుతంత్రము, తంత్రము. అలాగే అపవాది ఎవడు? తంత్రగాడు, తంత్ర గుట్టు అని చెప్పండి. కనుక ఏమన్నా తెలుసునా? వారు విస్తరింపకుండానట్లు అంటే దేవుని పిల్లలు ఏం కాకూడదు? పెరగకూడదు. వాడు పెరిగితే ప్రమాదము. దేవుని పిల్లలు ఇప్పుడు మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలు ఏం కావాలి? విస్తరించాలి. భూమి పట్టినటువంటి దరిద్రం వదిలిపోవాలి. ముందుకెళ్దాం. విస్తరింపుకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. ఇప్పుడు ఎలా నడిపించాలి? యుక్తిగా అంటే వారికి కూడా తెలియకుండా. ఇక్కడ గమనించండి, యుక్తిగా ఎక్కడ నడిచేది? మొట్టమొదట
మొట్టమొదటి ప్రస్తుతం ఎక్కడ ఉన్నది? హవ్వ దగ్గరికి సర్పము ఎలా వచ్చాడు? అవును కదా, సాతాన్ లాగా వచ్చాడా? సాతాన్ లాగా రాడు. వస్తే మనం గుర్తుపట్టమా? మన చూడండి, చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళినప్పుడు సినిమా చేసేవాడు వీళ్ళకి ఒక రకమైన డ్రెస్ వేసేవాళ్ళు. ఏమని? పెద్ద కళ్ళు పెట్టేవాళ్ళు, ఇక్కడ బొగ్గ మీద ఒక మచ్చ పెట్టేవాళ్ళు, అడ్డగీతల చొక్కా వేసేవాళ్ళు, పంచకట్టు పెట్టేవాళ్ళు, దానికి బెల్ట్ పెట్టేవాళ్ళు. అంటే మనం చూడగానే ఏం చేయమని? వీడు దొంగ అని గుర్తించమని చెప్పని. అవును కదా, మనం ఏం చేస్తాం? అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారన్నమాట. ఏమని? వాడు రాగానే మ్యూజిక్ మార్చేస్తారన్నమాట. అలాగైతే మన ఏమనుకుంటాము? ఓహో, వీడు దొంగ అనుకుంటాం. అంటే అపవాది అలా వస్తారనుకుంటున్నారా? అలాగా రానే రాడు. వాడు ఎలా వచ్చాడు? ఇప్పుడు హవ్వ దగ్గరికి వచ్చినప్పుడు సర్పం రూపంలో వచ్చాడు. కనుక వాడు ఎప్పుడైనా సరే వాడి ప్లాను ఎలాగుంటుందో ప్రశ్నించుకున్నప్పుడు వాడు చాలా యుక్తిగా ప్రవర్తిస్తాడు. అది వాస్తవానికి దేవుని పిల్లలకు ఏమైనా తెలుసునా? కుయుక్తి. అందుకని మనము చూడవలసిందని చూడలేకపోతున్నాము, అనవసరమైన దాన్ని గొప్పగా పట్టించుకుంటూ ఉన్నాము. కనుక ఏది వాస్తవంగా మనం చూడాలో, దేన్ని పట్టించుకోకూడదో మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన పిల్ల సంగతి కాదు. దేవుని గురించి ఎంత నేర్చుకుంటున్నామో అపవాది గురించి కూడా నేర్చుకుంటున్న వారమై ఉన్నాము. తద్వారా వాడి పనులు ఆటలు సాగకుండా చేయడం కోసమే ఉన్నాం. ప్రభుకి ఎంతో స్తోత్రాలు. ఇప్పుడు ఒక సంగతి తెలిసిననుకోండి, ఇంకోటి ముందు చేయగలుగుతాడా? చేయలేరు. ఎందుకని? వాడికి ఆ సంగతి తెలుసు కాబట్టి. చేస్తే ఆశ్చర్యపోతాడా? ఆశ్చర్యపోడు కదా. కనుక ఇక మనం ఏం తెచ్చుకోవాలి? అపవాది యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూస్తున్నాము. వాడు దేవుని పిల్లల ఎడల ఎప్పుడు కూడా ఎలా ప్రవర్తిస్తాడని చెప్పంటే, వాడి దృష్టిలో ఇది యుక్తి, మన దృష్టిలో అది కుతంత్రము. ఇది మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరత ఉన్నది. చూద్దండి, వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాము రండి. అంటే అర్థం ఏమిటిది? రండి అంటే అర్థం ఏమిటిది? నేను ఒక్కనే బాను, నాకు మీ సపోర్ట్ కూడా కావాలి. అర్థమవుతున్నాయా? అంటే అపవాది రూపంలో రాడు. నెంబర్ 2, వాడుగా ప్రత్యక్షం కాడు, జనాలు అడ్డుపెట్టుకుంటాడు. అందుకంటాడు కదా, రండి, మనం ప్లాన్ గీశాను, ఆ ప్లాన్ ప్రకారం చేద్దాము, నాతో పాటు మీరు కూడా రండి. అంటే అర్థం ఏమిటిది? వాడు ఎప్పుడు ముందుకు రాడు, జనాల్ని ముందు పెట్టేదాను, జనాలు వెనక వాడు ఉంటాడు. మరి ప్రభు ఆయన ఎప్పుడు జనాలకు ముందు నడుస్తాడు. అపవాదికి దేవునికి ఎంత భేదమో తెలుసునా? అంటే అర్థం ఏమిటిది? చస్తే మీరు చావండి, నాకెందుకు అనవసరం, నేను తప్పించుకుంటాను, పోతే మీరేగా. ఇది అపవాది తంత్రము. మరి దేవుడు ముందు ఏది జరిగిన నాకు జరగాలనేది దేవుని విధానము. అందుకని ఇక్కడ అన్నాడు కదా రండి అంటే వాడు ఒక్కడు చేయడన్నమాట. అందుకు వాడు ఏం తెలుసునా? వాడి జనాభా పెంచుకోవడం కోసం విపరీతంగా ప్రయత్నిస్తాడు. ఇది దేవుని పిల్లలమైన మనము ఎంతగానో నేర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. లోకానికి ఏం తెలుసు పాపం? అవును కాదు? రైట్, వెనుకున్న శక్తులు తెలియవు కదా. ముందుకెళ్దామండి. యుక్తిగా జరిగించడము రండి. లేని ఎడలా, ఇది 13 ఎంత బాగా రాశారు. అసలు పొందే కూడా సమకూరు కూడా ఎంత బాగుందో. అట్లా చేస్తాము. ఒకవేళ చేయకపోతే ఏమవుతుందట? లేని ఎడలా ఏమవుతుందో మనం చూద్దామండి. లేని ఎడలా యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని. అంటే ఇప్పుడు ఏం చేయకూడదు? దేవుని పిల్లలు దేవుని పక్షంగా రాకూడదు. అర్థమైందా? ఇక్కడ ఏమో మన శత్రువుతో చేరి. ఎవరు మన శత్రువు? ఎవరో ఇక్కడ అపవాది శత్రువు ఎవరో? దేవుడే, స్వయాన యేసు ప్రభు వారే, మహోన్నతుడే. అంతే కదా, మహోన్నతుడే శత్రువు. ఇప్పుడు వాడి ప్లాన్ ఏమిటిది? మహోన్నతుడి దగ్గరకు జనం రాకూడదు. అలాగని చెప్పని మన ప్లాన్లు వాళ్ళకి తెలియకూడదు. చూసారు ఎంత 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 కుయుక్తో. అందుకని సాతాను తంత్రాలు మనం ఎరగవలసిన వారు ఉన్నాము. ఇక్కడ అన్నాడు కదా, ఒకవేళ కనుక తెలిస్తే, మన తంత్రం కనుక తెలిస్తే వీళ్ళు చేస్తారు, మన శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసిపోతారు. కలిసిపోయి ఊరుకోరు. ఏం చేస్తారట? యుద్ధము చేస్తారు. ఎవరికి విరోధముగా? ఫరోకు విరోధముగా యుద్ధము చేస్తారు. అంటే ఫరోనైనా నేను నా సింహాసనం కోల్పోవలసి వస్తుంది.
ఎన్ని ప్లాన్లు, ఎన్ని జాగ్రత్తలు కదా. అందుకని ఏం తెలుసునా, వాళ్ళని మనం జనాభా పెరగకూడదు. నెంబర్ 1 ఏం కాకూడదు, జనాభా పెరగకూడదు. అది సాతాను ప్లాను. ముందుకెళ్దాం. ఇక మన వ్యక్తిగా జరుగుతుందండి. లేని ఎలా యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోవుదురేమో. అలాగైతే దేవుని పిల్లలు ఏనాటికైనా ఏమవుతా తెలుసునా, దేవునితో చేరతారు. సాతాను వాడు ఎన్ని ప్లాన్లు గీసినా, ఎన్ని తంత్రాలు పనినా, ఎన్ని కుతంత్రాలు పనినా చివరికి దేవుని పిల్లలు ఏమవుతారు, దేవుని పిల్లలు దేవుని పక్షంగానే వస్తారు. ఏదో ఒక రోజు తప్పకుండా ఆ అపవాదే అంతమొందించబడతాడు. ఫరో గతి ఏమైపోయింది, ఫరో ఎర్ర సముద్రంలో మునిగి చచ్చాడు. వాళ్ళు రాసుకుంటారు, అలాగా రాసుకోరు. ఎందుకు, వాళ్ళకి నష్టం కదా, రాసుకోరు. కానీ లేఖనం సెలవిస్తున్నది, ఫరో ఎర్ర సముద్రంలో అంతమొందించబడ్డాడు. అలాగైతే వాడు ఎక్కడ వెంటబడతాడు మనల్ని, ఎర్ర సముద్రం దాటేంత వరకు వాడు మన వెంటబడి వస్తూనే ఉంటాడు. వాడు మనల్ని ఆ ఎర్ర సముద్రం దాటకుండా చేయడానికి ఎన్ని ప్లాన్లు గీయాలో అన్ని ప్లాన్లు గీస్తాడు. ఆ ప్లాన్లు ఒకదాని వెంట ఒకటి మనం చూడబోతూ ఉన్నాం. ఇవి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. అందుకన్నాడు కదా, ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో. ఎలా వెళ్ళిపోతారు, మనకు విరోధంగా యుద్ధం చేసి. అలాగైతే వాడు ఎందుకైతే తెలుసిన, దేవుని పిల్లల్ని పాడు చేయడంలో ముందంజలో ఉంటాడు. సంఘం ఎందుకని, మనం కానీ చరిత్రను చదువుకుంటూ వస్తూ ఉంటే చరిత్రలో మనకి ఏం పాఠం నేర్పిస్తున్నది. చరిత్రలో దేవుడు ఆదాము అవ్వను ఎన్నుకుంటే ఆదామును పడగొట్టలేదా, పడగొట్టాడు. ఆ తర్వాత దేవుని పిల్లలు ఉండాలని కోరుకుంటే జలప్రలయానికి అపోదం చేశాడు. అసలు దేవుని బిడ్డ అనేవాడు లేకుండా మొత్తం ఏం చేశాడు తెలుసునా, అంతగా పాపంతో నింపడేశాడు. అనుకున్నాడు ఈ దెబ్బతో దేవుడు లేకుండా పోనుకున్నాడు. కానీ ఎట్నో దేవుడికి నోవహు కుటుంబం ఒకటి దొరికింది. ఆ తర్వాత ఏం చేశాడు మరలా, ఆ తర్వాత మొత్తాన్ని బాబేలు గోపురం దగ్గర అందరిని పోడేశాడు మరలా. మళ్ళీ దేవుడికి ఎంతమంది మిగిలారు, ఒక్కడు అబ్రహాం అనే ఒక్కడు. ఆ తర్వాత ఇశ్రాయేలు అనుకుంటే వాళ్ళని వేసాడు, వాళ్ళని పాడు చేశాడు. తర్వాత యేసు ప్రభువు వచ్చి సంఘాన్ని ఎన్నుకుంటే సంఘాన్ని పాడు చేశాడు. ఇప్పుడు దేవుడికి మరి ఏం మిగిలింది, ఇక జయించువారు. అంటే ఎవరు తెలుసునా, అపవాది తంత్రములను ఎరిగిన వారు, అపవాది కుయుక్తులను, అపవాది చేష్టలను, వాడు వేసే ఎత్తులను ఎరిగిన వారు మాత్రమే జయించగలుగుతారు. ఎరగని వారు జయించలేకపోతారు, వాడి స్వాధీనం ఉండిపోతూ ఉంటారు. కనుక వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఏ కాడికి మనకు తెలియకుండా మబ్బి పెట్టడమే వాడి పని. చివరి మనం ఏం చేయాలి, వాడికి దాసరికం చేయాలి. జీవితకాలం ఏం చేయాలి, దాసరికం చేయాలి. ఎంత భయంకర సత్సంగా తెలుసునా. నిజంగా మనం చూస్తే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, చూస్తున్నారా. ఎందుకని, తెలియకముందు వారి దగ్గర ఉద్యోగాలు చేరారు, బాగుందని చెప్పని. తెలుసుకున్న తర్వాత చేయగలుగుతారని చెప్పి చేరలేరు, విప్లవం మొదలైనది. అలాగైతే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, అపవాది చేస్తున్న పనులు మనం తెలుసుకోగలిగితే వాడి ఆట కట్టించబడుతుంది. ఈ సత్యాన్ని మనం ఎంతగానో గమనించవలసిన వారమై ఉన్నాము, వాడి ప్లాన్లు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. కనుక దేవుని పిల్లలు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడైనా సరే దేవుని యొద్దకు సంపూర్ణంగా రావాల్సిందే. ఆరాపర కాదు, ఒక్కాలటు ఒక్కాలు ఇటు, ఒక అడుగు అటు, ఒక అడుగు ఇటు, ఒక మాట అటు, ఒక మాట ఇటు, ఒక పని అటు, ఒక పని ఇటు ఉండకూడదు. ఎలా ఉండాలి, ఉంటే దేవుని పక్షంగా సంపూర్ణంగా రావాలి. ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. సరే ముంచుదాం. ఇక ఇవి వెళ్ళిపోతుందేమో అంటే ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు వాళ్ళు దేశం వదిలిపెట్టకూడదు, శాగిరి చేయకుండా ఉండకూడదు, దేవుని దగ్గరికి పోకూడదు. ఎంత ప్లాన్ కదా. ఏమంటే ఇంత మాస్టర్ ప్లాన్ ఉందో తెలుసా, ఎవరికి తెలియదు, ఎవరు కూడా గమనించలేకపోతూ ఉన్నారు. సరే ముందుకెళ్దామండి అని నేను 11 కాబట్టి అంటే వాడు వెళ్ళకూడదు కాబట్టి, వారికి మన ప్లాన్లన్నీ తెలియకూడదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, తెలియదు కాబట్టి ఏం చేయాలి, వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వ్యక్తి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా. ఇక్కడ సాతాను ప్లాన్ వస్తున్నారు. సాతాను చేసే ముందు ప్రజలు ఎందుకు వచ్చారు ఐగుప్తులోకి, దానికి కారణం చెప్పుకున్న మొదటి వర్తమానంలో. ఎందుకు వచ్చారు, కరువు వచ్చింది కాబట్టి. అంటే
దేనికోసం ఇప్పుడు మనుగడ సాగుతుంది? ఆకలి కోసం పోరాటము, మనుగడ కోసం పోరాటము. ఈ మనుగడ కోసం పోరాటంలో మనిషి బ్రతకడం కోసం గాను ఏం చేశాడు? చిన్నగా లోకంలోకి వచ్చాడు. రావటం ఆలస్యం, అపవాది బంధించాడు. అందుకని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం చెప్పబడింది? కాబట్టి వారి మీద పెట్టిన భారములలో. ఇక్కడేమో చిన్నగా చూడండి, అపవాది ప్లాన్ చూడండి. అపవాది ప్లాన్స్ తెలుసునా? నేను ఇవి కంపెనీలో పోయినప్పుడు బాగా గమనించాను. వాళ్ళు ఎన్ని ఎర్రలు చూపిస్తారో, ఒక కంపెనీలో మనం జాయిన్ అవ్వాలని చెప్పి ఎన్ని ఎర్రలు చూపిస్తారో, చేరిన తర్వాత జీతం ఇస్తారని చెప్పంటే ఎవరో. అట్లాగే శాలరీ తగ్గుతుందా? తగ్గదు. ఏమైనా ప్లాన్స్ తెలుసునా? నీకు ఒక గంట ఎక్కువ చేయి, డబ్బులు వస్తాయి. మరి ఆరోగ్యం పోతే ఎవరు ఇస్తారు? ఎవడో. ఇది సాతాను ప్లాన్లు. అందుకని దేవుని పిల్లలైన వారు చిన్నగా ఏం తెలుసిన, ఏ కాడికి ఆ కాడి మనం దేవుని దగ్గర అవటం నేర్చుకోవాలి, లోకానికి దూరం అవటం నేర్చుకోవాలి. ఇక్కడ కదా ఇప్పుడు పని చేస్తున్నారు కదా, ముందు ఆచరించాడేమని, మీరు పని చేయండి, నాకు ఇది అవసరం ఉంది, నేను లోకల్యాణం కోసం మేలు చేయబోతున్నాను, లోకల్యాణం కోసం మేలు చేయబోతున్నాను, 2 పట్టణాలు కట్టబోతున్నాను, వాటిని నేను మీకు ఊర చేయమంటాం లేదులే, మీకేమిస్తాను? డబ్బులు ఇస్తానులే, కానీ దేని అక్కడికి వస్తాయి కదా అన్నట్టుగా ఇశ్రాయేలుని ముగ్గులోకి దించాం. అంటే అర్థం ఏమిటిది? నాకు అసలు ఆ పదం ఆట కూడా నా ఇష్టం లేదు అసలు, ముగ్గురు దించిన పదాన్ని, అదే దరిద్ర పదం. ఇక్కడ ఏం చేయాలి మనం? ఇక్కడ దేవుడు సాతాను అపవాదించి తెలిసిన చిన్న చిన్న ఇశ్రాయేలుని వాడు బోన్లోకి లాక్కున్నాడు. వాడు బోన్లోకి లాక్కున్నాడు. లాక్కున్న తర్వాత ఇప్పుడు ఏం తెలిసిన వ్యక్తి పనులు చేయడం మొదలుపెట్టాడు, చేయించటం. ఇది మనం నేర్చుకోవాల్సింది. అంటే అపవాది ఎలాగ మనుషులు ఆడుకుంటాడో మనం నేర్చుకోవచ్చు. లోకం చూడండి, ఇక వాళ్ళు ఎన్నాకన్నా కష్టపడతానే ఉంటారు. రెస్ట్ తీసుకుందాకుంటారా? రెస్ట్ తీసుకుందామని అనుకోలేకుంటారు. ఇంకో 10 రూపాయలు వస్తాయి కదా, ఆయుష్కాలం తొందరగా ముగించుకుంటున్నారు. కనుక ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? చూడండి అక్కడ చెప్పండి మాట. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టాలి. ఏం ప్లాన్ ఇక్కడ మొదలైంది? బరువు పెంచాలి, శ్రమ కూడా పెంచాలి. అంటే బరువు పెంచడానికి శ్రమ పెంచాలి తేడా ఏమిటి? బరువు పెంచాలి, శ్రమ కూడా పెంచాలి. అంటే ఇక అర్థం తెలుసునా? శ్రమ పెంచుట అనగా టైం పొడిగించుట. ఇప్పుడు ఎన్ని గంటలు చేస్తున్నావు? 8 గంటలు. ఎన్ని గంటలు చేయించాలి? 12 గంటలు చేయించాలి. ఓపికంటే వాళ్ళ చేత 16 గంటలు చేయించాలి. అర్థమైందా? ఇది ఏమిటి? దీని అర్థం ఏమిటిది? శ్రమ పెట్టుట. రెండవది బరువులు పెట్టుట, బరువులు మోయించుట, వెట్టి పనులు చేయించుట. అర్థం తెలుసునా? నువ్వు ఎంత మోయగలుగుతావు? దాన్ని మించి చేయించటం. అంటే కాంట్రాక్ట్ కూలి చెప్పి చేపిస్తాడు అన్నమాట. మరి ఏమి ఇస్తాడయ్యా? కూలే. ఎలా చేపిస్తాడు? కాంట్రాక్ట్ పనిలాగా. అలాగైతే మీరు కాంట్రాక్ట్ పని అనుకుంటారు, కానీ కంపెనీలు జరిగేంత మోసమే. బాగానే గమనించాను. కంపెనీలు జరుగుతున్నాయి పని. అది జీతాలు తక్కువ, చాకరీ ఎక్కువ. పొలం పని కంటే కూడా భయంకరమైంది కంపెనీలు. పొలం పని నయ్యం, మనం నేర్పట్టున్నాను పేరే, కానీ కంపెనీలు జరిగేటువంటి ఘోరం అది. అలాగైతే ఏం ప్లాన్లు అవి? అపవాది ప్లాన్లు కాదు. ఇదే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగైతే అన్నాడు కదా, ఇప్పుడు ఏం కావాలి? భారం పెరగాలి. రెండవది ఏం చేయాలి? శ్రమ కూడా పెరగాలి. అందుకు గాను ఎవరున్నారని చెప్పంటే వ్యక్తి పని చేయించే అధికారులు వారి మీద నియమింపగా. ఇప్పుడు వ్యక్తి పనులు చేసే అధికారులను పని ఏమిటిది? వీళ్ళ చేత ఊపిరాడేకుండా పని చేయించడమే. అంటే ఇప్పుడు పరిస్థితి చూడండి, ఇప్పుడు ఏదో బతుకుదామని చెప్పని బతుకుదెరు కోసం లోపలికి వచ్చిన వారు ఇప్పుడు ఏమైపోయి చిన్నగా అపవాది యొక్క ఉచ్చుల్లోకి ఎలా జారుకుంటున్నారో ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. ఏదో బతుకుదెరు కోసం వచ్చారు, పనులు కుదిరారు, కుదిరితే అది ఏమైపోయారు. ఇప్పుడు చాకరీ పెరుగుతూ వస్తున్నది, టైం కూడా ఏమైపోతున్నది? పెరుగుతూ వస్తున్నది. ముందే ఒకటి తెలుసు, మనకు పిలిచేటప్పుడు ఏం అవసరం లేదండి, మీ డ్యూటీ మీరు చేసుకుని ఇంటికి పోండి, మీ డ్యూటీ మీరు చేసుకుని ఇంటికి పోండి, మిమ్మల్ని ఏమంటామా? ఏమనం, మీ డ్యూటీ మీరు చేసుకుని చెప్పటారు. అన్న కొద్ది రోజులు అట్నే ఉంటారు. తర్వాత ఏమంటారు? మన డ్యూటీ తర్వాత వచ్చేవాళ్ళు రాలేదు. అప్పుడేమంటారు? మరి రాలేదుగా, వాళ్ళ కోసం ఒక మిషన్ లాక్కోమంటావా? చెయ్యి, నీకు డబ్బులు ఇస్తాము, ఇంకేం చేస్తాం, భోజనం కూడా మీకు పెడతాము.
అర్థమవుతున్నాయా? ఇవే సాతానేసినటువంటి తంత్రాలు, వలలు, ఉచ్చులు. ఆరోగ్యం ఎవరిస్తారు? వాళ్ళు ఇస్తారా? ఎవరు పట్టించుకోరు. ఇది సాతాను తంత్రం. ముందుకెళ్దామంటే శ్రమపెట్టి విట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశేషుని పట్టణంలను కట్టిరి. మొత్తంగా ఇశ్రాయేలు ఏం కట్టారు ఇప్పుడు? పీతోము రామశేష్ అంటే అర్థం తెలుసునా? పీతోము అనగా అర్థము సజ్జనుని యొక్క ముఖద్వారము. పీతో అంటే అర్థం ఏమిటిది? సజ్జనుని యొక్క ముఖద్వారం. సజ్జనుడు అంటే అర్థం తెలుసా? సజ్జనుడు అంటే మంచివాడు, పెద్ద మనిషి. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉన్నది? పీతం అంటే పెద్ద మనిషి యొక్క ముఖద్వారము. దీన్ని ఏమంటారు? సింహద్వారం అంటారు కదా. ఒక ఇంట్లో పోయినప్పుడు ఏముంటుంది? ఇంట్లో పోయే ముందు ఒక ముఖద్వారం ఉంటుందా? ఎవరు వెళ్ళినట్టుకుండా వెళ్ళాలి, ఆ ఇంట్లోకి వెళ్ళాలని చెప్పంటే ముఖద్వారంలో కూడా వెళ్ళాలి. అంటే ఇప్పుడు దానికి ఏం పేరు పెట్టారు? పీతం అంటే సజ్జనుని యొక్క ముఖద్వారము. అంటే నేను ఎంత మంచివాడిని చూడండి. నేను మీ మేలు కోరి, ప్రపంచ శాంతి కోరి, ప్రపంచ సుఖం కోరి మీకోసం ఇప్పుడు ఏం చేస్తున్నాను? సజ్జనుని యొక్క ముఖద్వారమును కడుతున్నాను. మీరు ఇబ్బందుల్లో ఉన్నారా? అలాగైతే నేను చాలా మంచివాడిని, నా దగ్గరకు రండి, మీకు కావాల్సిన ఆహారం ఇస్తాను, మీకు కావాల్సిన సౌఖ్యాలు నేను ఇస్తాననేటువంటి పేరుని పెట్టాడు. దాని పేరే పీతోము. రెండో పేరు ఏమిటిది? రామశేష్. రామశేష్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ధ్వజము, అవునా? ఉరుము ధ్వజము. ధ్వజానికి ఉరుము ఉంటుందా? థండర్ ఆఫ్ స్టాండర్డ్ అనమాట. అంటే అర్థం ఏమిటిది? నువ్వు నా మాట వినకపోయావా? నేను సజ్జనుడే కాదు, ఎవరిని నేను? జెండా, నాకు జెండా ధ్వజం ఉన్నది. ఏంటి దానికి ఏ పేరు? ఉరుము. అంటే నేను గర్జిస్తాను, నా మాట విన్నవాడిని, నేను చాలా మంచివాడిని. అంటే ఏమిటిది? ఇది పేరు కోస్త కట్టుకున్న పట్టణాలు ఇవి. అంటే ఒకవైపు ఎలా కనిపిస్తున్నాడు? నేను చాలా మంచివాడిని, నేను ప్రజలకు మేలు చేస్తున్నానని చెప్తున్నాడు. మరోపక్క ఇశ్రాయేలుని నాన్న బాధ పెడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు లోకల్ని పని చేస్తారు. ఇప్పుడు పేరు కోసం కాదు జనం చేసేది, అవునా? ఒకరిని బాధ పెట్టి మరొకరు వాళ్ళ పేరు కోసం కట్టించుకున్న పనులు ఇవన్నీ. కనుక ఇది మనం ఎంతగానో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం చెప్పే ఈ మాటలో లోకానికి గిట్టవో కానీ దేవుని చిత్తానికి అనుకూలమైనవి ఉన్నది. అందుకని మనం లోకానికి భయపడాల్సిన అవసరంలా. ప్రభువుకి ఎంతో స్తోత్రాలు. ముందుకెళ్దామండి. కట్టిరి 12వ వచనము. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ప్రభువుకి ఎంతో స్తోత్రాలు. ఇక్కడ ఒక అద్భుతం చూస్తున్నాము. వాళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళు జనం పెరగకూడదు, కానీ జనం ఏమైపోయినది? పెరిగిపోయినది. ఎంతగా పెరిగిపోయినది? ఎంత శ్రమ పెడుతున్నారో అంతగా పెరిగిపోయింది. ఎక్కడ జరుగుతుందా? జరగదు, కానీ దేవుని చిత్తం జరుగుతుంది. అది మరి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అనుకున్నాడు కదా, క్రైస్తవులందరూ బాగా పెరిగిపోతూ ఉన్నారు, క్రైస్తవులందరూ పెరిగిపోతే ఏమవుతుంది? నాకు చోటు లేకుండా పోతుంది చెప్పని రోమా చక్రవర్తి చేత అనేక మంది క్రైస్తవులను చంపించారు. చివరికి అపోవాదికి అర్థం తెలుసునా? ఇది కరెక్ట్ పద్ధతి కాదనుకున్నాడు వాడే. ఎందుకు? ఎంతమంది చంపుతున్నారు, అంతమంది కొత్తలు వస్తూ ఉన్నారు. భయపడతాడే అనుకున్నానే, భయపడటం జరగటం లేదే, ఇంకా ఎక్కువ అవుతున్నారు. అలాగైతే అపవాదికి ఏమర్థం తెలుసునా? ఇది ఈ పని జరగదు, ఇది వర్కౌట్ కావదనుకున్నాడు. అందుకని వాడు ప్లాన్ మార్చాడు. ఇప్పుడు ఏం ప్లాన్ మార్చాడు? క్రైస్తవులకు అర్థమైతే కదా తెలిసేది, అవును కదా? కనుక ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి చెప్పంటే, ఇక్కడ దేవుని పిల్లలు ఏమవుతుందో తెలుసునా? దేవుని పిల్లలు పెరిగేది శ్రమంలోనే. సుఖంలో దేవుని పిల్లలు పెరుగుతానుగా బాకండి. సుఖం కనుక వస్తే మనం దేవుణ్ణి అంతగా పట్టించుకోము, మన సుఖంలో మునిగిపోతాము, దేవుని గురించి ధ్యాస ఉండదు, ఆత్మ సంబంధంగా ఎదగాలన్నటువంటి తాపత్రయము రాదు, ఏది ఉండదు. మీరు గమనించండి, ఇశ్రాయేల్ దేశం ఎంత దేశం, ఎందుకు అంత ప్రపంచం టాప్ మోస్ట్లో ఉన్నారు? చుట్టూ శ్రమలే కాబట్టి. అందుకని ఎవరైనా సరే ఎక్కడ ఎదుగుతారో తెలుసునా? శ్రమల్లో మాత్రం ఎదుగుతారు. శ్రమలు లేకపోతే ఎవడు ఎదగలేడు, దారి తప్పుతారు. అందుకని దావీదు తన కీర్తనలు రాస్తూ అంటాడు కదా, శ్రమ కలగ మునుపు నేను దారి తప్పితిని, అయితే శ్రమ కలగగానే మరలా నీ మార్గం కూర్చోంటానమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? శ్రమ మనను క్రమపరుస్తుంది. అలాగైతే మరి అపవాది పెట్టేదో కీడు కదో. అయితే దేవుని పిల్లలు అటువంటి పరిస్థితులు ఎదుగుతారు.
ఇది సాతానికి తర్వాత అర్థమైపోయింది. అదే ఇప్పుడు ప్లాన్ మార్చాడనమాట. ఇప్పుడు ప్లాన్ గురించి మనం తర్వాత చెప్పుకుందామండి. వాడు మార్చిన ప్లాన్ గురించి తర్వాత చెప్పుకుందామండి. ప్రస్తుతం మనం ఏం నేర్చుకోవాలి, ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని శ్రమ పెట్టుట ద్వారా వారు భయపడతారు, నాకు భయపడతారు, వారి జనాభా తగ్గిపోద్ది, మా జనాభా పెరిగిద్ది, అప్పుడు మేము ఎరుబడి చేసి అనుకున్నాడు. కానీ అది సాగలేదు. ఏమయ్యారట వీళ్ళు శ్రమ పెట్టిన కొలది. చూడ అక్కడ చక్కని పదలైపడింది, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది. శ్రమ పెట్టి కొలది అర్థం ఏమిటిది, మనం బాల్ తీసుకున్నాము, గోడకి చిన్న కొట్టాము, అప్పుడు ఎలా వస్తుంది, అది చిన్నగానే వచ్చింది. బలంగా కొట్టాము, ఎలా వస్తుంది, ఎంత బలం కొడతామో అంత బలంగా రివర్స్ వస్తుంది. లోకంలో దేవుని పిల్లలు కూడా అంతే. సాతాను ఎంతగా మనల్ని బాధపెట్టి చూస్తాడో అంత అభివృద్ధి అనేది దేవుని పక్షంగా జరుగుతుంది. ఇదే అపవాది బాగా తెలుసు. అందుకని శ్రమ పెట్టే కొద్ది ఇశ్రాయేలు ఏమయ్యారు, ప్రబలిరి. అక్కడ రాయబడిన మాట చూస్తే, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొద్ది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలుల అసహ్యపడిరి. ఎందుకు వస్తున్నాం ఇక్కడ, ఇశ్రాయేలు ఎడల వారు ఎంతగా అసహ్యపడుతున్నారో మనము చూడవచ్చు. అంటే లోకం ఏం చేస్తుంది, లోకము దేవుని పిల్లల ఎడల అసహ్యపడతారు. ఎందుకు అసహ్యపడతారు, వారు ఎందుకు అసహ్యపడతారని చెప్పంటే ఇక్కడ కారణం కనిపిస్తున్నది, మనం పెరగటమే కారణం ఆడ. అంటే ఏమర్థం వస్తున్నది, దేవుని పిల్లలు పెరుగుతుంటే అపవాది సంబంధులకు ఏం కలుగుతున్నది, అసహ్యం కలుగుతుంది. ఇది చరిత్ర చెబుతున్న రుజువులు, ఇవన్నీ చరిత్ర చెబుతున్నటువంటి రుజువులు. ఎస్, ఒకప్పుడు మన పూర్వకాలంలో మన తాతల నాటి చరిత్ర చూసుకుంటే ఎంత హీనంగా బతికాము. నేను అది చరిత్ర విన్నప్పుడు నా కళ్ళు బయలుగమ్మాయి, ఎంత ఘోరంగా ఉన్నామా అని చెప్పాను. అంతని కాదు, ఇప్పటికైనా కొన్నిసార్లు పేర్లు పిలుస్తాం ఇంటికి వచ్చి, మనిషి పేరు పెట్టి పిలవరు, అది స్త్రీలకో అసే విషయం పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు చదువుకున్న పిల్లలు పెరిగిన తర్వాత కల్చర్ మారుతుంది. కానీ నేను చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఆ పేరు పెట్టడమే, మనిషి పేరు పెట్టి పిలవటమే. వాళ్ళు చిన్నవాడైనా సరే ఏం పిలుస్తారు, ఆ పేరు పెట్టి పిలుస్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళు ఏమనాలి, అయ్యా అమ్మ అంటా ఉండాలి. ఏమిటి ఇది మరి, అసహ్యం మరి పిలవకుండా ఉండొచ్చుగా. మరి రాకు పనులు జరుగుతాయి, అర్థమవుతుందా. మళ్ళీ గెట్ల ఇశ్రాయేలీలు అంటే వదిలేయి, ఎందుకు వదిలేస్తాను, వారు వదిలేస్తే మరి పని చేసేవాళ్ళు ఎవరు, మరి పని చేయించుకోవాలి, మళ్ళీ ఏం చేస్తూ ఉండాలి, వాళ్ళని అసహించుకుంటూ ఉండాలి. ఇదే సాతాను యొక్క తంత్రము. సాతానుతో కలిసిపోయిన వారి యొక్క ఎత్తులు కూడా ఇవే ఉంటాయి. ఇది మనం ఎంతగానో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని దేవుని పిల్లలమైన మనము ఎంతగా తొందరగా సొంతలు అవుతామో అంత తొందరగా సొంతలు కావాలని దేవుణ్ణి వేడుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభువుకి ఎంతో స్తోత్రాలు. అలాగైతే ఇక్కడ చెప్పబడింది కదా, ఆయన ఐగుప్తులు వారి శ్రమపెట్టిన కొద్ది వారు విస్తరించి ప్రబలరి కనుక వారు ఇశ్రాయేలు వల్ల అసహ్యపడింది. ఏమిటిది, వీళ్ళు ఎంత పెరుగుతున్నారు, ఏమిటిది, మనం ఎన్నో ప్లాన్లు గీసాము, ఎంతో చేస్తున్నాము, ఎన్ని చేసినా ఇలా అభివృద్ధిని ఆపలేకపోతున్నామే. కారణం ఎందుకని, అది మన చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉన్నది. మనం మన చేతుల్లో లేము, ఎవరి చేతుల్లో ఉన్నాము, ప్రభు చేతుల్లో కాబట్టి మనం ప్రభుత్వం ఉంటాము. ప్రభుకి ఎంతో స్తోత్రాలు. చూద్దాం ఇక ప్రబలి 13వ వచనము. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొని. కఠినముగా సేవ చేయించుకొని. ఒకప్పుడు తెలుసా, ఉద్యోగాల్లో ఉంటే క్రైస్తవుడైతే ప్రమోషన్ ఎవరు, క్రైస్తవుడైతే ప్రమోషన్ ఎవరు, మరి మిగతా వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. ఒక దైవ సేవకుడు అంటే ఒక టీచర్ అన్నమాట. ఆయనకేం కావాలి, ప్రమోషన్ బట్టి చూస్తే హెడ్ మాస్టర్ కావాలి. అది నేను విన్నా, చిన్నప్పుడు వాక్యతప్పుడు విన్నాను అనమాట. ఆయన బాధపడ్డా చెబుతూ విన్నాను అనమాట. ఏమైంది తెలుసిన, యేసు ప్రభువుని నమ్ముకున్నాడని ఆయన ప్రమోషన్ ఇవ్వాల. ఎప్పుడో తెలిసిన, రేపు రిటైర్ అవుతానని ఇప్పుడు ఇచ్చారా, ఒక్కరోజు ఇచ్చారన్నమాట. అదేమిటిది, ఇవ్వకపోతే బాగోదు కాబట్టి. నేను మరి కేసు అనుకోండి ఏమవుతుంది, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది చెప్పని ఎప్పుడు ప్రమోషన్ ఇచ్చాడు, లాస్ట్ రోజు. ఏం చేయాలి ఆయన, అర్థమవుతున్నాయా? అలాగైతే లోకములో ఏమిటిది, ఇది
నేను చిన్నపిల్లడు ఉన్నప్పుడు అప్పుడు ఒక జీవో వచ్చింది, ఏమో తెలుసునా, నువ్వు ఎస్సీగా ఉంటే నీకు ఉద్యోగాలు వస్తాయి, నువ్వు క్రిస్టియన్గా అయితే ఉద్యోగాలు ఇవ్వము. ఏం చట్టం ఇది? సరే ఎందుకయ్యా అడిగాను, మన పిల్లలకి ఏం తెలుసు? ఏంటి చెప్పంటే క్రైస్తవుడు అంటే ఉన్నవాడు అని అర్థం. నాకు అర్థం కాదు, మరి ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లా ప్రశ్న. క్రైస్తవుడు ఉన్నవాడా అంటే మాకేమైనా 10 లక్షల బిల్డింగ్ వచ్చిందే? ఏమండి ఎందుకని చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి. ఎంత అన్యాయం తెలుసా ఇది? ప్రమోషన్లు లేవు. నువ్వు కనుక యేసు ప్రభువుని నమ్ముకుంటే రిజర్వేషన్ కోల్పోతావు. ఏంటి ఇవి? నేను ప్రభుత్వం వ్యతిరేకంగా అంటం లేదు, కానీ వాస్తవాన్ని నేర్చుకోమని తెలుసుకోమని తెలియపరుస్తున్నాను. ఇప్పుడే ప్రభుత్వాలు కొంత మార్పు వస్తున్నది. ఏమని? మతం మార్చి కులం మారదని. మరి అంతకుముందు నువ్వు మతం మార్చి కులం మారుతుంది చెప్పని క్రైస్తవుల మీద ప్రత్యేక గురి పెట్టాడు. ఒకరోజు ఎట్లా టీవీ ఛానల్ చూస్తూ ఉంటే ఆ టీవీ ఛానల్ ఏదో తెలుసునా, ఆయన లాయరే అన్నాడు కదా, ఎందుకు క్రైస్తవుల మీద ఇంత వివక్ష? అది కూడా తెలుసా, ఎస్సీలు నమ్ముకుంటేనే రిజర్వేషన్ పోద్ది అక్కడ, ఎస్టీలు కానీ బీసీలు కానీ వాళ్ళు నమ్ముకుంటేం కదా, మరి ఇది ఎక్కడ న్యాయం అర్థం కాదు. ఏమిటిది ఇది? అపవాది ప్లాన్లు కాదా? అపవాది ప్లాన్లు ఇవన్నీ. మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే లోకం అంటే ఎందుకు దేవుని పిల్లలు నేర్చుకోవాలి. లోకం దేవుని పిల్లల ఎంత కఠినంగా ఉంటుందో మనం నేర్చుకోవాలి. రాక ఉద్యోగం వస్తే ఈ మధ్య నేను ఒకసారి నా ఫ్రెండ్కి జాబ్ వచ్చిందనమాట. ఆవిడ ప్రార్థనకి వెళ్తా ఉంటే అడిగాను నేను, అదే ఇంత ప్రార్థనకు వస్తున్నావు, మరి ఉద్యోగం తీసేయాలంటారని చెప్పి. అన్నారు కదా, ఎందుకు తీసేస్తారా? కాకపోతే ఆఫ్టర్ తీస్తే ఇంక్రిమెంట్ కట్ చేస్తారు, చేసుకోమను. అందుకని వాళ్ళకి అదొక కడుపు మాట అన్నమాట. వీడు ప్రార్థనకు పోతున్నాడు, నా ఉద్యోగం తీసుకొని చెప్పాను. అది కూడా జరిపి వాళ్ళకి. అందుకని లోకంలో ఇలాంటివి ఎన్ని చూస్తూ ఉంటాము, ఎన్ని వింటూ ఉంటాము. మెట్టుకు మనం ఏం తెచ్చుకోవాలి తెలుసునా, దేవుని పిల్లలు పెరుగుతూనే ఉంటారు. ఇక్కడ జరిగింది ఇప్పుడు, ఆయన ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టుకుని వారి స్థితి ప్రబలి కనుక వారు ఇశ్రాయేలీయులను అసహించుకున్నారు. ఎందుకు అసహ్యపడాలి? చాకరీస్తుంటే అసహ్యపడాల్సావా? నీకు అది చేస్తున్నది అంతే, లోకం అంతే. ముందుకెళ్దాం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేవి. పరిస్థితి ఏమైపోయింది? నానాటికి దిగజారిపోతున్నది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఏదో బ్రతుకుదామని వచ్చారు, వచ్చి బానిసలో చిక్కారు. ఇప్పుడు ఏమైపోయారు? కఠిన సేవ. అంటే సేవ చేసుకున్నప్పుడు కఠినంగా సేవ చేసుకుంటారు. సార్ నేను చేయలేమండి, ఆరోగ్యం బాగలేదు, అయినా రావాల్సిందే. సార్ ఆరోగ్యం బాగలేదండి, ఎక్కడమంటారు? అనవసరం, నువ్వు రాకపోతే పని ఆగిపోద్ది. అర్థమైందా? కనుక చరిత్ర మనం చదువుకున్నప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేల్ పట్ల ఎంత భయంకరంగా ప్రవర్తించారో మన చరిత్ర జగత్ సాక్ష్యం తెలుసిన. ఇశ్రాయేల్ పొందుకున్న బాధలు ప్రపంచంలో ఏ మానవుడు పొందుకాల. ప్రపంచంలో తునీకరించబడ్డ వ్యక్తి ఎవరున్నారని చెప్పంటే అతను ఇశ్రాయేలుడే ఉంటాడు. ఏదైనా ఎప్పటి నుంచి? క్రీస్తు పూర్వం నుంచి 1949 సంవత్సరం వచ్చిన దాకా వారికి ఎంత బానిసత్వం నిలిపించారు. ఏం నిరూపించారు వాళ్ళు? మేము శ్రమంలో కూడా నిలబడుతున్నామని దేవుని చిత్తాన్ని వారి జీవితం నిరూపిస్తూ ఉన్నాం. ప్రభువుకి ఎంతో స్తోత్రాలు. ముందుకెళ్దామండి. వారి ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. మొదలవుతున్నాడు, వారి ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. ఓ రోజు మా తాత చెప్పాడు అన్నమాట. ఏమని తెలుసునా, 4 రోజులు అన్నం తినకుండా శాఖించాడు ఆయన. నాకు అర్థం కాదు. 4 రోజులు నేను అడిగాను కదా, ఏం అడగకూడదు వాళ్ళు శాఖ డబ్బు అడగకూడదు అని చెప్పంటే, అప్పుడు అంత ధైర్యం ఆడదురా అని చెప్పని వాడు. అయ్యా ఆకలి అవుతుంది, ఇంట్లో పిల్లలకు కూడా లేదు, జరగట్లేదు అని చెప్పి అడిగే ధైర్యం లేదు. 4 రోజులు అన్నం లేకుండా పనిచేసాడట ఆయన. నేను అనిపించింది, నేనైతే అయిపోయామని అనిపించింది. నాటోడైతే అంతే సంగతులు. 4 రోజుల తరువాత ఆయన మళ్ళీ అడగలేక, ఇంట్లో జరగట్లని చెప్పని అడగలేక వస్తూ ఉంటే మరి కొద్ది బాగోదని అప్పుడు పిలిచి ఏరా ఇంట్లో ఏమన్నా ఇప్పుడు అడిగారంట. అయ్యా లేవయ్యా 4 రోజులు అన్నం తినకనంట. అప్పుడు ఎంత చూసినా మా ఆయనకి బియ్యం 4 రోజులు కూలి తీసిన ఎంత ఇచ్చారు? మా ఆయనకి బియ్యం. ఏమంటారు దాన్ని? కఠిన సేవ. అందుకని ఇశ్రాయేలు చేత వారు చేయించుకున్న ప్రతి పనియు
కఠినముగా ఉండెను. అలాగైతే కఠిన సేవ ఏమో ఇశ్రాయేలులది, సుఖవంతమైన పని ఏమో ఐగుప్తీయులది. ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి లోక వ్యవస్థ. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా సరే గమనిస్తుంటాను, అసలు సామాన్య వ్యక్తులు, ఒక సామాన్య పౌరులు ఉన్నత ఉద్యోగాలు ఉంటారని చెప్పంటే అసలు కనపడదు నాకు. మీరు ఇప్పుడే సరి చేసుకోండి. ఉన్నతమైన ఉద్యోగాలు ఎవరున్నారు మీరు గమనించాలి. నేను ఉండొద్దని అంటలేదు, మనకు తెలియటం కోసం చెప్తుంది తప్ప వాళ్ళు ఉండొద్దని చెప్పి అంటలేదు. కాబట్టి మనకు కూడా అవగాహన రావాలి కదా. ఉన్నత ఉద్యోగాలు ఎవరు ఉంటున్నారు, అది మీరు అర్థం చేసుకోండి. ఇది లోక వ్యవస్థ. ఇదేమిటిది? లోక వ్యవస్థ. కనుక ఇక్కడ చెప్పబడిన మాట, ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠిన సేవ చేయించుకోండి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. చివరికి ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగైపోయింది చెప్పంటే, ఇక బతకం వేస్ట్ అనిపించింది అన్నమాట. ఇంక ఇదేనా జీవితం? దీనికి విశ్రాంతి లేదా? దీనికి ముగింపు లేదా? దీనికంటే చనిపోవడం మంచిది కదా అంటారు పరిస్థితుల్లోకి ఇశ్రాయేలు దిగజారిపోయారు. ఒక రకం చెప్పుకుంటే మాకు విడుదల కలుగుతుందంటారా? మేము ఈ బానిసత్వం నుంచి బయటపడగలమా? ఆశ లేకుండా వారు బ్రతుకుతున్నవారై ఉన్నారు. అలాగే ఇప్పుడు పరిస్థితి ఏం తెలుసునా? జీవన మృతులు అంటారు. ఇప్పుడు విన్నారు మీరు ఆ పదాన్ని? జీవన మృతులు అని చెప్పంటే పేరుకు మాత్రమే బ్రతుకుతున్నారు, కానీ వాస్తవం వారు ఎవరు? మృతులు. వారు అన్ని ఆశలకు పోగొట్టుకొని ఇక మాకు ఇదే మిగిలింది ఏమన్నట్టుగా దానికి అంకితమైపోయి పోతున్న జీవులు. ఇది ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఉన్నది. అలాగైతే ఎలాంటి వారు, ఎక్కడి వారు, ఎలా వచ్చారు? అవునా? ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు జ్ఞాపం చేస్తాను, సంగతిని జ్ఞాపం చేసి మరి వాక్యాన్ని త్వరగా ముగింపు తీసుకొస్తాను. ఏమిటి చెప్పంటే, ఇశ్రాయేలు కరువు వచ్చినప్పుడు కనాన్ దేశంలోకి పంపించాల్సి వచ్చింది. ఎవరిని? యాకోబు తన కుమారుల్ని. సరే, వెళ్ళినప్పుడు యోసేపు ఏం చేశాడు? కొద్ది కఠినంగా ప్రోత్సహించాడు, తెలుసుకోవాలని చెప్పని. అప్పుడు వారు తండ్రికి వచ్చి చెప్పినప్పుడు తండ్రి అన్నాడు కదా, వాడిని మీరు కొద్దిగా మంచి చేసుకోండి అని చెప్పని ఆ దేశంలో పండే శ్రేష్టమైన ఫలములు కొన్నిచ్చి పంపించాడు. అవును కదా? అలాగైతే కనాన్ దేశంలో శ్రేష్టమైన పంట ఉన్నది, ఇశ్రాయేలు దగ్గర మంచిగా ఉన్నది. కానీ వాళ్ళు ఏమయ్యారు? కరువు అనేటువంటి దానివల్ల వచ్చి బానిసలుగా మారి చివరికి ఏమవుతాయో తెలుసునా? ఇక జీవితం ఇదేనేమో అన్నంత పరిస్థితుల్లోకి ఇశ్రాయేలు వచ్చారు. సాతాను కూడా ప్రతి మానవుణ్ణి ఏ విధంగా తన ఉచ్చులోకి లాగుతున్నాడో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇది మనం ఎంతగా మేలుకుంటే అంతగా మనం ధన్యమవుతామన్న సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. చూద్దామండి. ఇది కనుక ఈ విధంగా మనము ఏ నేర్చుకున్న బదులు ఉన్నాము. ఇక్కడ ఈ విషయంతో మనం ఆపుకుంటున్నాము. అక్కడ వాళ్ళు ఏ పనులు చెప్తే చూద్దామండి. నెంబర్ 1, ఇశ్రాయేలు చేత వారు చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండిన. నెంబర్ 1 ఏమిటిది? జిగటమంటి పని. ఎప్పుడు జగట పని చేశారు? ఎప్పుడన్నా జగటమంటి పని. ఇల్లు కట్టాలని చెప్పి అంటే దేనికి తెలుసునా? మట్టి తొక్కాలి. నేను వెళ్ళా మట్టితో పనికి వెళ్ళాను అన్నమాట. ఏం చేస్తే తెలుసు? దాంట్లో చిన్న చిన్న రాళ్ళు వస్తాయి, పొట్టు పోస్తారు. జిగట నువ్వు ఫస్ట్ తొక్కినప్పుడు బాగానే ఉంటుంది, తొక్కి ఏమైపోద్ది? జిగట వస్తుంది, లాక్కుంటే కాలు బయటికి రావు, బలవంతం లాగాలి, ఒంట్లో ఓపిక ఉండదు, నెత్తుళ్ళు గారు తెలుసా? కాళ్ళకు నెత్తుళ్ళు గారుతాయి. వాళ్ళు తీసారి ఇప్పుడు చేసే పని ఏమిటిది? ఇప్పుడంటే మనకేంటి సిమెంట్లు వచ్చి మిల్లర్లు వచ్చి కూసుకుంటూ వేస్తున్నాం, కానీ ఆ రోజుల్లో అంతా మనుషులు కానీ జంతువులు తొక్కాలి వాటిని. అయితే ఇశ్రాయేలు ఏం చెప్పారు? ఇప్పుడు జంతువులు తొక్కాల్సిన పనిని ఇప్పుడు ఎవరైతే చేయించారు? మనుషులు చేత. ఫస్ట్లో పోయినప్పుడు నేను అదే కొత్తగా పనికి పోవటం వెళ్ళినప్పుడు భలే సరదాగా అనిపించింది. వాళ్ళు అన్నారు కదా, ఊరి ఎగరబాకరా, కొత్తవాడు నీకేం అర్థం కాదు, తర్వాత నీకు అర్థం ఇది బాబు చిన్న దుక్కురా అని చెప్పి అన్నావు. నేను అనుకున్నాను అది ఏమిటి బాగుంది కదా అనుకున్నాను. గంటన్నర అయిపోయిన తర్వాత నాకు అర్థం అయిపోయిన పరిస్థితి ఏమైంది తెలుసునా? కాళ్ళు బరువులు ఎక్కాయి, ఓపిక లేదు. నేను అనుకున్నాను కదా దేవుడా ఎప్పుడు బయటపడతా అనుకున్నాను. ఇక అది సొత ఆ ఇల్లు కట్టిందాక పోయాను, ఇక ఎగరలేకపోయా. మరి రేపు హుషారు కావాలిగా. నిద్రపోవడం పొద్దున్న పరిగెత్తారు, మళ్ళీ పొద్దున్న పరిగెత్తారు. దాన్ని ఎందుకు జిగటమంటి పని. పూర్వ రోజు ఇల్లు కట్టేది అయ్యే.
అర్థమైందా? వాటిని ఏం చేయాలి? మళ్ళీ ముద్ద పెద్దది రావాలి, చిన్న చిన్న ముద్దలు వేసుకోకూడదు. ఒకసారి పెద్ద ముద్దలు లేకుండా ఆడ పెడితే ఇక స్టాండర్డ్ ఇంజిన్కో ఈ కదలకి అయ్యి లేపాలి అయ్యి. అది జిగట వంటి పని అని చెప్పంటే ఇస్రాయేలు లాంటి పనులు చేశావు. నేను చేశాను కాబట్టి ఎక్కువ అనుభవం లేకపోయినా కొద్ది రోజులు పోయిన అనుభవం అర్థమైంది. తర్వాత చూద్దాం. తర్వాత జిగట వంటి పనిలోను ఇటుకల పనిలోను రెండోది ఏం చేయాలి? ఇటుకలు ఇప్పుడు ఎలా వేస్తుంది? ఇప్పుడు చూసారా? ఇప్పుడు ట్రాక్టర్ చేత దొక్కిస్తున్నారు. తెలుసా? ఇటుక తాగేటానికి మట్టిని కలపాల్సిన కలిపి మనుషుల చేత దొక్కిస్తున్నారు. ఒకప్పుడైతే మనుషులే, ఇప్పుడు ఆ స్థానంలోకి ట్రాక్టర్లు వచ్చాయి. ఇటుకలు తయారు చేయాలి. తయారు చేసి ఏం చేయాలి? కాల్చాలి. కాల్చాలంటే ఏం చేయాలి? గడ్డి పరచాలి. బట్టి దగ్గర తెలిసింది, ఇప్పుడు బట్టి దగ్గర తెలిసింది శట కఠినతరమైన పని. ఆ ఇస్రాయేలు పని చేశారు. ఇప్పుడు జిగట వంటి పని వాళ్ళదే. ఏ ఐగుప్తుడు రాడా? రాడు. ఎవరు చేయాలి పని? మీరు మాత్రమే చేయాలి. ఏమంటే ఎందుకు మేము చేసాము అంతకుముందు? బాగు మరి అంతకుముందు మరి జంతువులు వేసేవి కదా. మా జంతువులు విలువైనవి, మీరు జంతువులు సమానులా? ఐగుప్తు జంతువులతో మీరు సమానులా? కాదు. అలాగే ఇప్పుడు ఏం చేయాలి? మీరు చేయవలసినది ఇప్పుడు మీరే అడుసు తొక్కాలి. అంటే మట్టి మీరు తొక్కాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఇటుకలు తయారు చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? వాటిని కాల్చాలి. అర్థమవుతున్నదా? అలాగే ఏం చేసేప్పుడు ఇస్రాయేలు చేత వారికి తెలియని పనులు కూడా వారి చేత కఠినంగా సేవ చేయించారు. అందుకని నెంబర్ 1 జిగట వంటి పనిలోను, నెంబర్ 2 ఇటుకల పనిలోను, 3 పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఇప్పుడు ఏం పని చేశారు వాళ్ళు? పొలం పని ఇప్పుడు వచ్చింది లాస్ట్లో. ఎవరికైనా ఏ పని అలవాటు ఉంటాయి? పొలం పనులు కదా. ఇప్పుడు ఏ పనులు అలవాటు అవుతున్నాయి? ఇటుకల పని, జిగట వంటి పనులు. ఇది ఇశ్రాయేలు కొత్త. ఎందుకని? వారు కానీ వారి పూర్వీకులు కానీ ఎక్కడ నివసించారు? గుడారాల్లో కదా. గుడారాలు నివసించిన వారికి ఈ పనులు చేతవా? చేత కాదు. అవి మా చేత కదండి, అవి మేము చేసుకున్న పనులు కాదండి. పశువులు మేపమంటే మేపుతాము, గొర్రెలు మేపమంటే మేపుతాము. మాది ఈ పనులు చేత కావండి. చేత కావా? నేర్చుకో. ఏమంటారు వీటిని? కఠిన సేవ కదా. అలాగైతే బలవంతపు సేవ ఎవరు చేస్తారు? ఈ పని అపవాది చేస్తాడు. బిడ్డ పుట్టడం వాల్సి ఈ భూమి మీద వాడు కొద్ది చిన్న చిన్న మాటలు రాగానే ఏం నేర్పుతారు? ఎలా బ్రతకాలి నేర్చుకోను ఆయన. ఎందుకో ప్రశాంతం వదిలేస్తామని చెప్పంటే వదిలివేయాలి. నేనైనా కొన్నిసార్లు అనుకుంటా ఉండేవాడిని, నేను ధన్యుండ్రా బాబు అనుకునేది. ఎందుకని? కనీసం నాకు 5 సంవత్సరం వచ్చిన దాకా నన్ను బడికి పోమన్న వాడే లేడు. ఫ్రీ బర్డ్ అనమాట. ఇష్టమైతే తల తీసుకొని పరిగెత్తుకుంటూ పోయేవాడిని, కష్టమైతే మానుకునేవాడిని. నన్ను అడిగిన వాడు లేడు, అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు కూడా లేడు. ఎప్పటిదాకా? 5 సంవత్సరాల 6 సంవత్సరం వచ్చిన దాకా. ఇప్పుడు పాలు మరవటం ఆలస్యం. ఏమిటిది? నర్సరీ పోగానే ఎల్కేజీ, మళ్ళీ ఎల్కేజీ పోగానే యూకేజీ పోగానే 1వ తరగతి. 1వ తరగతి అంటే ఇప్పుడు సంవత్సరం, మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాలు. వాళ్ళ జీవితం రెస్ట్ ఉందేమన్నా? విశ్రాంతి అనేది తెలుసా? తెలియదు. నేను అనుకునేవాడిని నిజంగా ఇప్పుడు పుట్టే పిల్లలు ఇంకా దౌర్భాగ్యం అనిపిస్తాం. అలాగైతే పుట్టిన పిల్లలకు కూడా రెస్ట్ లేకుండా చేస్తున్నాం ఈరోజు మనం. మేము పోయేటప్పుడు 1వ తరగతికి ఒక పలక, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక పుస్తకం. మరి ఇప్పుడు వెనక బ్యాగ్ పిల్లల మోయలే పరిస్థితి. కఠిన సేవ కాదా ఇది? చెప్పమంటే అది కఠిన సేవ కాదని చెప్పని పిల్లల హక్కు వదిలించేయటం కదా. అలాగైతే మన పిల్లలకి ఏం నేర్పుతున్నాము? కఠిన సేవ ఎలా చేయాలని నేర్చుకుంటున్నాం. అయ్యా మనం ఇలా బ్రతకాలి, కఠిన సేవ చేసి బ్రతకాలి. అలాగే దేవుడు ఇంకొకటి తెలుసున, ఇది నేను పెట్టిన వ్యవస్థ కాదని చెప్పి దేవుడు కోరుకుంటున్నాం. అందుకని మనకు రాని పనులు కూడా ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కఠినంగా సేవ చేపిస్తున్నారు. ఎందుకు రావు? నేర్చుకొని చెప్పాను. ఇదే లోకము, లోక పోకడ, లోక వ్యవస్థ. ఇది ఎంత తొందరగా పోద్దో అంత దేవుని పిల్లలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు.
చూడండి ఇలా కొడుతున్న పాట. ఇప్పుడు మనం చెప్పుకోవట్లయితే ఏం చేస్తారు? చదువు, పుట్టాడు, పెరుగుతున్నాడు, పుస్తకాల మోత, కొందరు పోగానే కాంపిటీషన్ మోత, ఉన్న ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎంతమంది? ఉద్యోగం ఉన్నది ఒకటి, వ్యక్తులు 10,000 మంది. ఒక ఉద్యోగానికి 10,000 మంది అప్లికేషన్ వచ్చాయి. చూసే ఎప్పుడన్నా? అంటే ఎవరికి ఇస్తున్న ఉద్యోగం నువ్వు? మరలా చదువుకున్న వారు 1,00,000 మంది ఉంటే ఇచ్చే ఉద్యోగాలేమో 100. కట్టించావు కదా ఇది. పాపం వాళ్ళు ఏమిటిది? ఏమోలే, ఉద్యోగం బాగుపడుతుంది. ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాము? కట్టించావు కదా, కట్టిన సేవ. కనుక మనం లోకానికి, దేవునికి, పిల్లలకు మనం ఏం చెప్తుంది ప్రపంచము? కఠిన సేవ చేసి బ్రతకండి. ఎవరు బ్రతుకుతున్నారు? యజమానులు బ్రతుకుతున్నారు. పేదవాడు ఇప్పుడు కూడా పేదవాడిగానే ఉండిపోతూ ఉన్నాడు. ఇదే లోక బానిసత్వం అని చెప్పంటే. కనుక దేవుని పిల్లలు వారు ఇప్పుడు ఏం చేయాలి? ఈ బానిసత్వం నుంచి బయటపడవలసిన అవసరత ఉన్నది. ఇందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అలాగైతే ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉన్నది? బానిసత్వము. చదువులో బానిసత్వము. రెస్ట్ ఏమైనా ఉందా? వాళ్ళకి ఏమన్నా విశ్రాంతి ఉన్నదా? ఎందులో విశ్రాంతి లేదు. అలాగైతే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బానిసత్వమే. దేనికైనా నేర్చుకుని చెప్పంటే బ్రతకటానికి. దేనికి బానిసత్వము? బ్రతకటానికి. అయితే దేవుడు ఈ విధంగా బ్రతకమని ఎక్కడా చెప్పాల. మానవుడే తయారు చేస్తున్నాడు. ఇంక ఉచితం చెప్పమంటారా? మరీ ఘోరం. ఇప్పుడు ఏమిటిది? 24 గంటల 3 షిఫ్ట్లు పెట్టాము. ఇప్పుడు ప్రభుత్వాలు కొద్ది చలనం వస్తుంది. ఏం తెలిసిన 8 గంటలు కూడా ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎన్ని గంటలు పెట్టాలనుకున్నారు? 6 గంటలే. మనుషులు రెస్ట్ ఇద్దామండి. దీనివల్ల కూడా మనుషులకి నష్టం రాదు, ప్రభుత్వాలకి ఇబ్బంది కలగదు. 6 గంటలే పెడదామని చెప్పని ఇప్పుడు కొద్దిగా ముందుకు వస్తున్నారు. ఆనందపడాల్సిన తగ్గ విషయమే. అలాగైతే పూర్వగాల చూసిన నిద్రపోవటమే మనిషి, నిద్ర లేకుండా పనికి వచ్చామా? ఇప్పుడు ప్రభుత్వాలు మేలుకుంటున్నాయి, ప్రయోగాత్మకం జరుగుతున్నది. ప్రభుత్వం అయితే 6 గంటల పని అనేది మనిషికి కొంత రెస్ట్ దొరుకుతుంది. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు పట్ల వారు చేయించిన ప్రతి చాకరీ ఎలాగున్నది? కఠినముగా సేవ చేసుకోండి. 2 రోజులు చేయించుకోవాలట. జిగటమటి పని, ఇటుకల పని, పొలంలో చేయి ప్రతి పని. అంటే ఇప్పుడు ఏ పని చేసినా ఎవరు ఉండాలి? ఇశ్రాయేలు ఆ పనిలో ఉండాలి. ఇశ్రాయేలీలు ఆ పనిలో ఉండాలి అని కూర్చారు. చివరికి ఇశ్రాయేలు ప్రాణం ఏం తెలుసునా? అక్కడ రాసిన మాట, ప్రతి పనులు సేవ, కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. చివరికి ఇశ్రాయేలు పరిస్థితి ఏమైపోయింది చెప్పంటే, ఈ జీవితం కంటే బ్రతకడం వేస్ట్ కాదు. ఎంత ఇశ్రాయేలీలు వారు ప్రాణాలు విసిగిపోయాయి. దేవుడా, మా మీద ఇంత కఠిన సేవ చేస్తుంది చూడవా? అయ్యా, ఇదే కానీ జీవితం అయితే మేము బ్రతికి ప్రయోజనం ఏమిటిది? ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం మేము బ్రతకాలి? ఎవరికైనటువంటి తలంపు వస్తూ ఉంటుంది. ఈ ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలానే ఉన్నది. దీనికి మూల కారణము వెనుకున్నటువంటి వ్యక్తి అపవాది, అనగా ఫరో. వాడి లక్షణం మనం తెలుసుకుందామండి. మనం ఏం చేయాలి? అపోస్తులు పోలినట్టుగా బానిసగా ఉన్నవాడు ఏం కావాలి? స్వతంత్రుడు అవడానికి ప్రయత్నించాలి. స్వతంత్రుడుగా ఉన్నవాడు బానిసగా కాకుండా ఉండటానికి, దిగజారిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా దేవుళ్ళు మన జీవితాలను కొనసాగించుకోవాల్సిన అవసరత ఉన్నది. ఎప్పుడైతే దేవుని పిల్లలు పెరుగుతారో అపవాది పని అంతమొందించబడుతున్నది. మనం పెరగడం కోసం ఈ ప్లాన్లన్నీ, ఇలాంటి పనులన్నీ. కనుక వాస్తవాన్ని చూడాలనుకున్న ప్రతి వ్యక్తి లోకాన్ని చదువుతాడు, లోక వ్యవస్థ ఎలా ఉండి చూస్తాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడో లేఖనాలు పరిశీలిస్తాడు, సత్యాన్ని గ్రహించగలుగుతాడు. ఇటువంటి విధానంలో మనం కూడా రావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించుగాక. తర్వాత అంశాన్ని మరోసారి చూద్దామండి. ఆమేన్.